బాహుబలితో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇండియన్ సూపర్ స్టార్ అనిపించుకునే స్థాయి దక్కించుకున్నాడు. బాలీవుడ్లోనూ ప్రభాస్ అంటే ఏంటో తెలిసొచ్చింది. ఈ సినిమా ఏకంగా 500 కోట్లకు పైచిలుకు వసూలు చేసింది. బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ అనూహ్యంగా పెరిగిపోయిందనడంలో సందేహం లేదు. అయితే ప్రతి సినిమా బాహుబలిది కాదు. ప్రతి సినిమా ఆ రేంజ్లో వసూళ్లు చేయదు. ఈ విషయాన్ని ప్రభాస్ ఎందుకనో విస్మరిస్తున్నాడేమో అనిపిస్తుంది. బాహుబలి 2 ముగిసిన తర్వాత ప్రభాస్ సుజిత్తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా? 100 కోట్లు. తెలుగు, తమిళ, హిందీ భాషలో ఈ సినిమా తీయాలని స్కెచ్ వేస్తున్నారు. ప్రభాస్ పై 100 కోట్ల సినిమా అంటే అది నిజంగా భారీ రిస్కే. ఎందుకంటే ప్రతి సినిమాకి బాహుబలి రేంజ్లో వసూళ్లొస్తాయని ఎందుకు అనుకోవాలి? బాహుబలి వెనుక రాజమౌళి ఉన్నాడు. రాజమౌళి బ్రాండ్ వాల్యూ బాహుబలికి ముందే ఓ రేంజ్లో ఉంది. అందుకే ఆ సినిమాకి మార్కెట్ ఆ స్థాయిలో జరిగింది. కానీ సుజిత్ తీసింది ఒక్క సినిమానే. యువి క్రియేషన్స్ అంటే ప్రభాస్ సొంత సంస్థ లాంటిది. ప్రభాస్ ఎంత చెబితే అంతా అక్కడ. ప్రభాస్ తనపై పెరుగుతున్న బడ్జెట్ ని తానే కంట్రోల్ చేసుకుంటే మంచిది. లేదంటే ఎదురు దెబ్బలు తప్పవు. తను సినిమాలో అద్భుతమైన కంటెంట్ ఉంది అనే నమ్మకం కలిగితే ఈ రేంజ్లో పెట్టుబడి పెట్టుకోవడం కూడా తప్పు కాదు. మరి ఆ సత్తా ప్రభాస్ సినిమాలో ఉందా లేదా అనేది తేలాల్సింది. కేవలం బాహుబలి వల్ల వచ్చిన వెయిటేజీని వాడేద్దామనుకుంటే ప్రభాస్తో పాటు యువి క్రియేషన్స్ రిస్క్ లో పడటం ఖాయం. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా